90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నిజామాబాద్లోని కిల్లా వెళ్లే రోడ్డులో అయితే పెద్ద మొత్తంలో ఫుడ్ ఫీస్ట్ ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం ఎక్కడికక్కడ కూడా చాలా మట్టుకు కూడా 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం పెద్ద మొత్తంలో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చికెన్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏదైతే నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఈ చికెన్ సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు మనము. పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే చాలా రోజులుగా అయితే కొద్ది అపోహలు ఉన్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి కూడా ఒక ఆందోళన చెందారు, భయపడ్డారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వైద్యాధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, తినచ్చు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ ఫెస్ట్లు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఇట్లాంటి ఫుడ్ ఫెస్ట్లు కూడా గత కొన్ని రోజుల క్రితం నిర్వహించారు. నిజామాబాద్ లో ఈ పెద్ద మొత్తంలో అయితే ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద మొత్తంలో నిర్వాహకులు అయితే అరేంజ్ చేశారు. చికెన్ అంటే దాదాపుగా కూడా కొన్ని వందల కిలోల చికెన్ కూడా ఇట్లాంటి రకరకాలైనటువంటి తినుబండారాలుగా అయితే చికెన్ తో చేసేటువంటి వెరైటీలతో అయితే ఈ చికెన్ సంబంధించినటువంటి ఫుడ్ ని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి నిర్వాహకులు సైతం చికెన్ తింటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడొచ్చు పెద్ద మొత్తంలో అయితే నిర్వాహకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి నగరంలో చాలా రోజులుగా అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ తినాలంటే చాలా ఆందోళన వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి కూడా కొనుగోలుదారులు ఏమంటున్నారు, డాక్టర్స్ ఏమంటున్నారు, ఇట్లాంటి అన్ని కూడా అందరు వర్షన్ కూడా తీసుకొని చూపించినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం, నిర్వాహకులు ఉన్నారు, మరి ఏం చెప్తారు, ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, क्या ये बहुत दिन से थोड़ा डायलेमा पे चिकन खाना नहीं खाना बोल के अब ये फूड फेस्टिवल मेला रेडी किया ना, क्या बोलते ये बारे में आप क्या बोलना चाहिए? ये चिकन मेला लगाने का मेन मकसद जो हमारा जो है ना कि इससे पब्लिक जो है बहुत डर रही। इसकी वजह ये है लोग जो है वायरल वीडियो जो है पुराने भी 2 साल 3 साल पुराने भी वीडियो उठा के इसमें पुराने भी वीडियो डाल दे रहे कि चिकन में ये बीमारी है, ये चिकन खाने से नुकसान होता, वो होता। ऐसा कुछ भी नहीं है। अगर इतना अगर डेंजर रहता तो हेल्थ आपके गवर्नमेंट खुद नहीं खाना बोल के बताती थी। हम लगाने का ये मतलब है कि मकसद है कि चिकन से कुछ नहीं होता। वायरल कुछ दिनों पहले कुछ वायरल डिसीज आई, वो ख़त्म होगी, और जहाँ पर भी थी वो आंध्रा में थोड़ा ज़्यादा था। उसके बाद जो है यहाँ तेलंगाना में थोड़ी जगह कुछ जगह बर्ड्स मरे, मगर इसका मतलब ये नहीं है कि बिल्कुल चिकन में पूरा बीमारी है। और जो भी चिकन या मार्केट में जहाँ पर भी जो है मतलब सिटीज़ में चिकन लाते हैं वो हेल्थी चिकन रहता, उससे जो है खाने से कोई बीमारी कोई डिसीज़ ऐसा होने का कोई ऐसा ख़तरा नहीं है। और बिंदास आप जो है बिल्कुल बेझिझक खा सकते हो चिकन से कोई बीमारी नहीं आती। ये मेन मकसद मतलब यही है कि पब्लिक इससे नहीं डरना, चिकन खा सकती बोल के। क्योंकि और कुछ लोग जो है ना पुराने वीडियोस 3 साल 4 साल पुराने इंडिया के किधर के भी रहो वो डाल दे रहे, यहाँ पर आया, करीमनगर में आया, वारंगल में आया, हैदराबाद में आया। ऐसा कुछ भी नहीं है, वो पुराने वीडियो से। और कुछ जगह डिसीज भी आई तो ख़त्म हो गया। अभी चिकन में ऐसा कोई डरने की बात नहीं है। बोले एक बात बोलिए, ये पूरा अब बर्ड फ्लू बोल के थोड़ा वायरल हो गया, हाँ। ये बारे में चिकन ऊपर थोड़ा इफेक्ट कुछ हो गया? नहीं ऐसा कुछ भी नहीं है। था अभी ऐसा बर्ड फ्लू बोल के मतलब इससे कोई खतरा नहीं है खाने से। 70-80 डिग्री पे पका के खा सकते बोल के जो बता रहे, वो क्यों बता रहे बोले तो कुछ अगर रहा भी तो 70-80 डिग्री पे ख़त्म हो जाता। इसका मतलब ये नहीं है कि 70-80 डिग्री पे खाने पकाने से इसमें बीमारी चल जाती बोल के नहीं है। अगर ऐसा कुछ रहा तो 70-80 डिग्री में वो भी ख़त्म हो जाता बोल के ऐसा बता रहे। डॉक्टर भी बोले 80 to 100 डिग्री में ये कुक कर देना, वो जब क्या भी है तो भी चल जाता बोल के डॉक्टर भी बोले। वो बारे में थोड़ा गिरा का इधर उधर कुछ हुआ क्या? नहीं ये क्या है देखो साहब, सेल्स में डाउन आया बोल के ये मेला लगाए हम, क्योंकि इसकी वजह ये है वायरल जो वीडियोस चल रहे हैं ना उससे पब्लिक बहुत डर जा रही। कुछ भी लोग क्या भी डाल दे रहे, गैर जिम्मेदारी वीडियोस डाल दे रहे, 2 साल 3 साल पुराना जो है वीडियो डाल के पब्लिक को बिल्कुल जो है परेशान कर दिए उन लोग। आज जो है पब्लिक नहीं खाने की वजह वही है।
अभी देखो आप शादियों में भी तकरीबन शादियों में पका रहे और शादियों में पूरा खत्म हो जा रहा, मगर लोग खरीद के लेके जाने के लिए डर रहे, क्योंकि इसकी ये जो है बीमारी आई बोल के जो वीडियोस चल रहे ना, उसमें लोग बहुत डर गए। గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన కూడా అవగాహన కలిగించాలి, చికెన్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం తలెత్తదని చెప్పి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేశామని చెప్తున్నారు. మాట్లాడదాం. ఫుడ్ కి సంబంధించి పెట్టారు కదా, ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది మరి? రెస్పాన్స్ బాగానే ఉంది. మొదలు లాస్ట్ వీక్ లాగా భయపడేది పబ్లిక్, దానికి ఇంట్రడ్యూస్ చేస్తే భయం వెళ్ళిపోయింది. అది దాని గురించి అది భయం మొత్తం వెళ్ళిపోవాలని పూడమేళ పెట్టాను. పూడమేళ పెడితే దాంట్లో ఏ డిసీజ్ ఉన్నా కూడా 70 డిగ్రీ దాటిన తర్వాత ఉండదు, అందుకే పెట్టాను. ఎట్లా వస్తుంది ఇప్పుడు ఫుడ్ మేళ పెట్టిరు, మరి ఎట్లా జనాలు ఎట్లా వస్తున్నారు? మరి ఎంత వెయిట్, ఎన్ని కిలోలు పెట్టి చేసిరు? ఇది 700 kg పెట్టాను చికెన్, లాస్ట్ డైరెక్ట్ 700 kg. ఏమేమి చేసిర్రు? ఈ 700 కిలోల చికెన్ ఏమేమి చేస్తారు? పకోడా, లెగ్ పీస్, ఇంకొకటి కర్రీ ఇది పెట్టారు. ఎంతమంది వస్తున్నారు అసలు ఇప్పటి వరకు? చెప్పలే, మంది బాగానే వచ్చింది. మంది అందా చెప్పలేము కదా, మంది బాగానే వచ్చారు. బాగా వచ్చింది. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఎట్లా? అంటే ఇప్పుడు ఈ మేళా పెట్టిరు, మొత్తం ఏంటంటే అందరికి అవగాహన ఉండాలా, చికెన్ తింటే ఏం కాదని చెప్పి చూపిస్తారు కదా, మళ్ళీ చాలా మంది వస్తున్నారా ఇట్లా? చాలా మంది వస్తున్నారు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇది చలికాలం వచ్చే కోళ్ళకు ప్రతి ఇయర్ చలికాలము కోళ్ళు చలికి ఒక చిన్న వైరస్ అనేది వస్తుంటుంది. దాన్ని ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో చాలా వైరల్ చేసి ఈ మధ్యలో పబ్లిక్కి చికెన్ అంటే భయం పుట్టించేసారు డైరెక్ట్. అయితే యాక్చువల్లీ డాక్టర్లు కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే మనం 75-80 డిగ్రీస్లో ఉడకబెట్టి తింటే ఎలాంటి వైరస్ మనకు చోకదు అని ఫిక్స్గా చెప్పేస్తున్నారు. కానీ అయినా కానీ ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వల్ల పబ్లిక్ అంతా చికెన్ అంటే భయపడిపోతున్నారు. అసలు మనకి ఇవాళ మనం తినే ఫుడ్లో ఏదైతే ఆహార పదార్థాలు తింటున్నామో దాంట్లో మనకు మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అందించేది అగ్గ ధరలో, అంటే తక్కువ ధరలో మనకు వచ్చేది చికెన్ ఒకటే. అలాంటి దాన్ని కూడా సోషల్ మీడియాలో చిన్నగా వైరస్ వచ్చింది, అది వచ్చింది, ఇది యాక్చువల్ ఇవాళ కాదు, చాలా సంవత్సరాల తరబడి నుంచి అంతకు ముందు నుంచి కూడా ప్రతి చలికాలంలో కోళ్ళు చలికి చచ్చపడి చిన్న వ్యాధులకు గురవడం కామన్ ఇది. కానీ ఇప్పుడు చాలా దీన్ని పెద్ద భూతత్వంలో చూపించేసి పబ్లిక్ని భయపెట్టించేసి ఈ పోల్ట్రీ వ్యవస్థలో చాలా మంది ఈ వ్యవస్థను నమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. చాలా మంది లుక్సాన్ అయిపోతున్నారు. అది ఏంటనేది పబ్లిక్లో మనం భయాందోళనలు లేకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఏం కాదు మీరు చికెన్ తినాలి, ఏం కాదు మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకు మెయిన్ రీజన్ చికెన్ చెప్పొచ్చు. అయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది చికెన్ వల్ల, చాలా మంది కూడా చెప్తున్నారు ఇట్లాంటి చికెన్ తినొచ్చు, ఏం ఇబ్బంది లేదని. మరి ఇట్లా రెస్పాన్స్ వస్తున్నారు చాలా మంది, ఇప్పుడు ఫ్రీగా పెడుతున్నారు కదా, చాలా మంది వచ్చి మరి దీని వల్ల అవగాహన కలిగించుకొని రేపు పొద్దున కొంటారంటారు? ఖచ్చితంగా కొంటారన్న నమ్మకం మాకు కూడా ఉన్నది. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు భయపడడం వల్ల వాళ్ళు తినలేకపోయారు. ఇలా పబ్లిక్లో మనం ఇంతమందికి పెడుతున్నాం. ఇవ్వాలంటే ఇక్కడ నిజామాబాద్ ఒకటే కాదు మనం పెట్టాల్సింది, ఇది ఒకటే ఏరియా కాదు. నిన్న కూడా నిజామాబాద్లో వేరే ఏరియాలో పెట్టారు, మరి అక్కడ ఎవరికి ఏం కాలేదు కదా. అలా ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకుంటారు అని అక్కడ అంతమంది తిన్నారు, మనకేం కాదు, ఇవన్నీ వైరల్ చేసేటన్ని బూటకం నాటాలని చెప్పేసి ఖచ్చితంగా తింటారన్న నమ్మకం మాకుంది. అందుకని ఇలా ముందుకు వస్తున్నాం మేము. రైట్, చూడొచ్చు. ముఖ్యంగా ఏదైనా డాక్టర్లు కూడా గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకు వస్తున్న మాట వాస్తవమే. కానీ అది ఇక్కడ తెలంగాణలో దాని ఎఫెక్ట్ ఎక్కువ లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపించింది. తెలంగాణలో సైతం కూడా కోళ్ళు మరణించాయి. వేలాది కోళ్ళు కూడా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మరణించిన మాట వాస్తవమైనప్పటికీ ఖచ్చితంగా ఇది బర్డ్ ఫ్లూ అన్నట్టుగా కూడా నిర్ధారించినటువంటి దాఖలు లేవు. దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని కూడా ల్యాబ్కు పంపించి చూస్తున్నటువంటి క్రమం మొత్తానికి కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్కి సంబంధించి రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది. కంపెనీ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంది ఎట్లా చూస్తారు మొత్తం మీద? మీ కంపెనీ తరఫు నుంచి కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మరి ఎట్లా ఉంటుంది? రేపటి నుంచి కూడా ఏమైనా సేల్స్లో తేడా వస్తుంది అంటే ప్రజలకు ఏమైనా దీని ఎఫెక్ట్ చూపిస్తుందా? కంపల్సరీ అండి. మనం గత 15 రోజుల నుంచి కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. మనకి దినదిన అభివృద్ధి కూడా చెందుతుంది. మనకి డైలీ కూడా సేల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. పబ్లిక్ కూడా కొంచెం అవగాహన తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య మాక్సిమం సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మనకు చాలా ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ వల్ల కూడా పబ్లిక్ లో అవగాహన అనేది కూడా వచ్చింది. ये चिकन के लिए बहुत सी अफवाहें फैलाई जा रही है, आवाम को गुमराह किया जा रहा है। चिकन एक ऐसी चीज़ है, आज के कॉमन ज़माने में बगैर चिकन के कोई नहीं रह सकता।
चिकन खाना सेहत के लिए उतना ही ज़रूरी है। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.